అఖండ 2 భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమై చివరి నిమిషంలో విడుదల వాయిదా పడి ఒక వారం రోజుల పాటు ఆ తర్వాత విడుదలైనా కూడా అన్నిటికీ మించి అటర్ ఫ్లాప్ టాక్ ఒకటి తెచ్చుకొని అసలు ఏం సినిమా బాగోలేదని టాక్ ఒకటి తెచ్చుకొని ఇప్పటికే రకరకాల ఆర్థిక కష్టాలు. ఫస్ట్ సినిమా వాయిదా పడిపోయి ఆ తర్వాత అప్పటి సినిమా థియేటర్లో బుక్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ నిర్మాతలు మాకు ఈ వారంకయ్యే నష్టం చెల్లించాలి, థియేటర్లకు అడ్వాన్స్ కట్టామని చెప్పి ఆ ప్రెజర్ ఒకటి ఉంది. అండ్ ఫస్ట్ అయితే ప్రీమియర్ షోలు ఉండే ₹600 ప్లస్ అదనంగా టికెట్లు అది ఇది అని. తెలంగాణలోకి వస్తే అది హైకోర్టు రద్దు చేసి పడేసా. ఏదో ముఖ్య మూలిగో ఆడ ఈడ కొందరు బుక్ చేసుకుంటే అవి ఏమాత్రమో దానికి సరిపోలేదు. పైగా ఒక ఫ్లాప్ టాక్ ఒకటి తెచ్చుకొని ఇప్పుడేదో ముక్కుతూ మూలుగుతూ శనివారం ఆదివారం వీకెండ్ వచ్చింది కదా, సో రవ్వంతైనా కనుక బయటపడవచ్చు అని మూలుగుతున్నటువంటి అఖండ 2 మీద తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పోరు ఏదైతే ఉందో ఆ పోరు తాటికేలాగా పడిందట అఖండ 2 మీద. ఈ సినిమాలకు సంబంధించి ఒక ప్రముఖ వెబ్సైట్ రాసుకుంటూ వచ్చారు. హైదరాబాద్లో అంట దాదాపు 60% థియేటర్లలో 0.25% టికెట్లు కానీ బుక్ అవ్వలేదట. 0.25% టికెట్లు కానీ 60% థియేటర్లలో బుక్ కాలేదట. కొన్ని చోట్ల షోలు రద్దు చేస్తున్నారట. తెలంగాణ పంచాయతీ ఎన్నికల ప్రభావం గట్టిగానే పడిందని వీకెండ్. ఒకవైపు అటర్ ఫ్లాప్ టాకు అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ ఉత్తరాంధ్ర వైపు దీన్ని 11 కోట్లు కమ్మిందట. ఇప్పటివరకు 2.5 కోట్లు వచ్చిందట. సో ఇటువైపు చూసినా కూడా అదే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఇప్పటికే మూలుగుతున్న అఖండ 2 మీద ఫ్లాప్ అనే తాటికాయ ఒకటి, ఏదో వీకెండ్ అన్న కొట్టుకొని రావచ్చులే అని అనుకుని తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఒకటి. సో రిలీజ్ అయి 4 రోజులు కాకముందే ఈ సినిమా పని అయిపోయింది అని చెప్పి లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. బుక్ మై షోలో ఆ టికెట్లు మొత్తం ఆక్యుపెన్సీ ఖాళీగా ఉండి ఇంక ఈ శనివారం ఆదివారం కానుకుంటే ఇంకా సోమవారం నుంచి ఎవరు పట్టించుకుంటారు. సో మొత్తం మీద ఇక మిగిలింది ఎంత నష్టం మిగిల్చబోతోంది, ఆ నష్టానికి ఎవరు భరిస్తారన్న లెక్కలే తేలాలట. అఖండ 2లో ఎంత నష్టం వస్తుంది, నష్టాన్ని ఎవరు భరించాలి, భరిస్తారా భరించరా, నష్టపోయిన వాళ్ళని ఎత్తినే వదిలేస్తారా, అసలు చూడాల్సిన ప్రశ్నలు ఇవేనట. ఇక మాట్లాడుకోవడానికి లెక్క పెట్టుకోవడానికి అఖండ 2 టికెట్లు కట్ అయ్యేదైతే పెద్దగా కనిపించడం లేదు అన్నది కొన్ని మీడియాలో కూడా కొన్ని వెబ్సైట్లో కూడా రాసుకుంటూ వస్తున్నటువంటి కథనాలు. సో ఒక రకంగా చెప్పాలి అంటే బాలకృష్ణ గారి కెరీర్లో పడ్డటువంటి భారీ ఫ్లాప్లలో అఖండ 2 కానీ చేరినట్లే ఉంది. మరి ఈ ట్రేడ్ వర్గాల రాతలు లెక్కలు ఈ కథ చూస్తూ ఉంటే